పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్. ఇదివరకే 10 అవ్వగానే షాపులోకి వెళ్ళి ఆడ కూర్చొని రాత్రి 10ంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 8ంటికి అనొచ్చా పెందరాడే ఒక కొద్ది గొప్ప దాగిన వాళ్ళు కూడా పెందరాడే ఇంటికి వచ్చేస్తున్నారు. ఇట్లే అట్టగడదు బాబు, ఉండి లేక అట్టాగే మరి చేసేదా ఉంది బాబు. తగ్గటం మంచిదేనా, చాలా వరకు మంచిది. జగన్ పాలన పర్లేదు, పథకాలు కూడా పర్లేదు, బాగా తగ్గిపోయారు. ఇంకా తగ్గాలి. ముందు మా ఆయనే అవును తీసేయాలి. అసలు మధ్య రేట్లు కూడా పెంచితే ఇక లేని వాళ్ళు కూడా కొనలేవు మేము అని కొనకుండా మానేస్తారు. ఇంకా తగ్గటం వల్ల ఉపయోగం ఉందన్న. నాకు తెలిసి లేని వాళ్ళకి ఇంకా పెంచాలి. ఉన్న వాళ్ళకి ఏమో కానీ డబ్బు ఉండి వాళ్ళు జలసాలు చేసుకుంటూ ఇచ్చేసుకుంటారు, కానీ ఇంకా పెంచాలి. ఇంకా మద్యం కూడా ఆపేయాలి. ఇంకా పర్లేదన్న, బాగానే ఉన్నాయి. మేము ఇల్లు పెట్టుకున్నాం, మాకు ఇల్లు లేవు. ఇంకా ఇల్లు కూడా రావాలని మాకు కూడా, అంటే ఇల్లు పేరు వచ్చింది, ఇంకా తొందరలోనే ఇస్తే మాకు కూడా అద్దెలు తగ్గుతాయి. ఇంకా పథకాలన్నీ బాగానే ఉందన్న. సినిమా టికెట్లా నుంచున్నారు, తీసుకుంటున్నారు. తాగేదేం తగ్గదు, దాని దారి దందే మంచిదే అన్న. టైమ్స్ పెట్టడం మంచిదే. ఏం లేదండి, దానివల్ల మధ్యతరగతి వాళ్ళని దోసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. 60 రూపాయలు రేటు పెంచారు, టైమింగ్స్ తగ్గించారు. వైన్స్లలో ఎట్టయినా బ్లాక్లో 11 దాకా అమ్ముతున్నారు, బారుల్లో అమ్ముతున్నారు. 100-150కి అమ్ముతున్నారు. దానివల్ల మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అమ్ముతున్నారు. పట్టించుకున్నా ఎట్టయినా అమ్ముతారు. అది తాగేవాడు తాకమాండు, అంత ఉపయోగం ఏం లేదు. ఇంకా జనాన్ని దోసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. తగ్గలేదండి, మళ్ళీ ఎక్కువ అయిపోయింది. టయానికి తాగేసేస్తున్నారు వాళ్ళు. పని టయానికి వాళ్ళు ఎగుతున్నారు, ఫుల్గా తాగి వచ్చేసేస్తున్నారు. ఏమి లేదు, అన్నీ బాగున్నాయి, బాగున్నాయి. ఆటో వాళ్ళకి ఇచ్చారు, పిల్లలకి ఇస్తామన్నాను అన్నారు. పిల్లలకి చాలా వరకు చాలా బాధ లేదు. మరి డోక్రా కూడా ఇస్తే అలాంటి వాళ్ళం చాలామంది ఒడ్డున పడిపోవాలి.